హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 9 ఎకరాల భూమిని డెవలప్మెంట్ పేరుతో 30 కోట్లు చెల్లిస్తానని కాగితం రాసి డబ్బులు చెల్లించకుండా చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆల్ ఇండియా సునామీ పార్టీ బీసీ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ సుబ్బారెడ్డి ఆంధ్ర వాలే ఫ్రీ ల్యాండ్ పేరుతో కోట్ల రూపాయలు టోకరా చేశారని ఆయన అన్నారు. ఇక గూండాలతో భూములను కబ్జా చేస్తానని బెదిరిస్తున్నాడని ఆయన అన్నారు. దాదాపు 100 మంది ఆంధ్ర రాయలసీమ గూండాలను హైదరాబాదులో పెంచి పోషిస్తున్నాడని, ఎవరన్నా ఆయనకు ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ బయట నుంచి వచ్చి ఈ తెలంగాణ వాళ్ళ భూములను కబ్జా చేసి తెలంగాణ వాళ్ళ భూములను ఇది మన ఫ్రీ ల్యాండ్ ఆఫర్స్ అని అవి కోట్ల రూపాయలు మోసాలు చేసి లక్షల కోట్లు లూటీ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. పోలీసులు కష్టపడి వాళ్ళను అరెస్ట్ చేస్తే వాళ్ళకు కోర్టు బెయిల్ ఇస్తున్నాయి. 70 ఏళ్ళ నుంచి లక్షల మంది మోసగాళ్ళు బెయిల్ తీసుకొని మళ్ళీ లూటీ చేస్తూనే ఉన్నారు. దీనికి అంతం లేదు. మరి గవర్నమెంట్ కూడా కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీకు ఎక్కడ జరిగింది చెప్పండి సార్. నాది 9/9/4 ఎంఓయూ చేసుకున్నాడు. 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఓయూ చేసుకొని నేను ఫస్ట్ వీక్ 5th month ఫస్ట్ వీక్లో 30 కోట్లు నేను గవర్నమెంట్ కట్టేది నేను కడతా అని చెప్పి కట్టకుండా మోసం చేసి మళ్ళీ నన్నే స్థలం ఎవరు తీసుకున్నారు? స్థలం డీజీపీ టవర్స్ ఎదురుగా